హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పెసరట్టు ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో ఉన్నాయి మన ఛానల్లో. అందుకోసం అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఓకేనా. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని ఒక కొలతకి ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ టీ గ్లాస్ తోటి కొలుచుకుంటూ 2 గ్లాసులు పెసర్లు అయితే తీసుకున్నాను, పొట్టు పెసర్లు అండి. అలాగే ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకొని వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి, ఓకేనా. చూడండి నేను ఎలా కడుగుతున్నానో ఇలా కడుక్కోండి. బాగా ఇలా చేతులతో ఇట్లా పిసికి కడుక్కోవాలండి, ఓకేనా. ఇలా కడుక్కున్నాక ఇంకా మనము ఇందులో నీళ్ళు పోసి 12 గంటలు నానబెట్టాలి, ఓకేనా. మీరు నైట్లో చేసుకున్నారనుకో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కావాలనుకుంటే నైట్ అంతా నానబెడితే సరిపోతుంది, ఓకేనా. ఇంకా మనకి పెసర్లు అయితే బాగా నానినాయండి. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్కి వేసుకుందాము. 1 ఇంచు అల్లం ముక్క, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో మనం నానబెట్టుకున్న పెసర్లను అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, చిటికెడంత పసుపు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసి ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుందాము, ఓకేనా. చూడండి మిక్సీకి అయితే వేసాను, ఓకేనా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మెత్తగా పట్టుకోవాలి, ఓకేనా. ఒకటేసారి డైరెక్ట్ పట్టుకున్నాం అనుకో మనకు బరకగా వస్తుంది. మెత్తగా రావాలంటే కొంచెం కొంచెం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకా ఒక గిన్నెలోనైతే పోసుకున్నానండి పిండిని. గిన్నెలో వేసుకున్నాక ఇంకా ఉల్లిగడ్డతో మనకు ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మీకు చూపెడుతున్నాను, ఓకేనా. ఇంకా పిండిని అయితే ఇలా గంటెతో కలుపుకున్నాను. గుంట గరిటె తీసుకున్నాం అనుకో మనకు తిప్పుకోవడానికి, దోశలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలండి. దోశ ప్యాన్ పెట్టుకొని ఇంకా అందులో ఒక చుక్క నూనె వేసి ఉల్లిగడ్డతో నేను చూపెట్టిన విధంగానైతే రాయండి. చాలా చక్కగా వస్తాయి, రిగ్గిపోకుండా మీకైతే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి, ఓకేనా. ఇప్పుడు దోశ పిండి ఒక 2 గంటలు పిండి వేసుకొని ఇంకా రౌండ్గా చుట్టుకోవాలండి, ఓకేనా. బాగా ప్రెస్ చేయొద్దు, మామూలుగా ఇట్లా పైనుండి ఇలా అంటుంటే మనకు రౌండ్గా వస్తుంది. ఇలా వచ్చినాక పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇంకా మనకు దోశలు అయితే కాలుతాయండి, ఓకేనా. చూస్తూ ఉండండి. చూడండి మీకోసం అయితే ఇంకొక పెసరట్టు అయితే వేసి చూపెడుతున్నాను. మీకు అవసరమైతే దీనిపైన పెసరట్టు పైన ఎగ్ అయినా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్ పెసరట్టు అయితే చూపెడుతున్నాను, ఓకేనా. ఆనియన్ ఉల్లి పెసరట్టు, ఉల్లిపాయలైనా చల్లుకోవచ్చు, ఆలు ఫ్రై అయినా పెట్టుకోవచ్చు, మసాలా పెసరట్టు. వాటి కోసం అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోనైతే మీకోసం అయితే చేసి చూపెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఎర్రగా కాలినాక ఇంకా మీరు ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.